ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, లగచర్ల గ్రామ రైతుల అరెస్టులను వారు ఖండించారు. ఎకరాలను కొడంగల్ ప్రాంతంలోని రైతులను పొట్టగొట్టే విధంగా ఈరోజు ఫార్మా కంపెనీల పేరిట అక్రమంగా గుంజుకోవడాన్ని నిరసిస్తూ వారి యొక్క గ్రామాల్లో వాళ్ళ అధికారులను గ్రహించకుండా ఎందుకు అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి, ఎందుకు రైతులు ఇంత తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు అనేసి ఆలోచన చేయకుండా బాధితులనే శిక్షించు ఈరోజు వారిని అరెస్టు చేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నరేందర్ రెడ్డి గారిని కూడా ఈరోజు అక్రమంగా ఈరోజు కేబీఆర్ పార్కులో వాకింగ్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేసి ఈరోజు జైలుకు పంపే కుట్ర చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. తక్షణమే ఈ యొక్క అరెస్టులను ఖండించాలి, తక్షణమే వారిని కూడా విడుదల చేసి వారితో చర్చలు జరపాలి. ఏదైనా ఉంటే సామరస్యంగా రైతులకు చేస్తున్నటువంటి మేలు, వారికి జరుగుతున్నటువంటి మేలు వాళ్ళని మెప్పింపజేయాలి మీ యొక్క పాలన అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేగాని అక్రమంగా అధికారం ఉన్నా అనేసి ఈరోజు అక్రమంగా కుర్చీలో కూర్చున్నాం అనేసి మీ ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటే గనక ఇక్కడ ఉన్నటువంటి చైతన్యవంతమైన తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఈ రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ రైతు వ్యతిరేక రేవంత్ రెడ్డి పోకడలను తిప్పికొట్టే రోజులు మరీ ముందు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతుల క్షమాపణ 16 మంది రైతులను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేను ఈరోజు ఈ రాష్ట్రంలో అరెస్టు చేయడం సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు ఆర్చికాలక సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టి పొందాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన జరుగుతుందా, రాక్షస పాలన జరుగుతుందా? రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు బాధపడుతూనే ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ గారు 12,000 ఎకరాల భూమిని, అంటే ఫార్మా కంపెనీకి సంబంధించి 16,000 ఎకరాల భూమిని తీసిపెట్టిండు. అక్కడ పెట్టకుండా ఈరోజు కొడంగల్లో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క అల్లుడికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీ అక్కడ పెట్టాలనే ఉద్దేశంతోనే, తన అల్లుడికి లాభం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఈరోజు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆ భూమిని తీసుకుంటూ, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు 8 విలేజ్లు అయినా కానీ ఇంకో కొంతమంది 2-3 గ్రామాలు, చాలా 5-6 గ్రామాలలో మొత్తం గ్రామాలనే ఎడగొట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క భూములు లాక్కుంటే ప్రజలకు ఎవరికైనా బాధగా